హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం క్యారెట్ కలాకండ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థములు: మిల్క్ పౌడర్, క్యారెట్, పన్నీర్, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, బెల్లం. ముందుగా పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో పాలు విరిగిపోయినాయి అనుకోండి, పాడేయకండి. ఇలాగా కలాకండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈరోజు మా ఇంట్లో పాలైతే విరిగిపోయినాయండి. దాన్ని ఇంకా బాగా విరగొట్టుకోవడానికి ఏం చేయాలి అంటే, అలా పొయ్యి మీద పెట్టుకొని ఇలాగ ఒక నిమ్మకాయ చెక్కను తీసుకొని అలా పిండుకోండి. నిమ్మకాయని ఇలా డైరెక్ట్గా పిండినా పర్వాలేదు, లేదా కొంచెం వాటర్లో నిమ్మకాయని కలిపి పిండినా పర్వాలేదు. ఇదిగోండి, పూర్తిగా ఇరిగిపోయిన తర్వాత ఇలాగ ఒక క్లాత్లో ఇరిగిన మిశ్రమాన్ని అంతా పోసేసి ముందు వాటర్తో బాగా క్లీన్ చేసుకోవాలి. వాటర్తో ఎందుకు క్లీన్ చేసుకుంటున్నాం అంటే, ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా, ఏదైనా సంథింగ్ ఏదైనా ఉన్నా పోతుందండి. సో మనం నిమ్మకాయ వాడాం కాబట్టి ఆ పులుపు ఉన్నా పోతుంది. సో అందుకని ఇలాగ వాటర్తో వాష్ చేసేసుకుని ఆ క్లాత్ని గట్టిగా పిండి, గట్టిగా కట్టి అందులో వాటర్ ఉన్నదాన్ని అంతా పిండేయాలండి. ఏదైనా ఒక బరువు దాన్ని కింద పెడితే వాటర్ అంతా పోతుంది. తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ముందుగా మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందామండి. ఈ లోపు అది మనం పైన పెట్టడం వల్ల అది పన్నీర్ అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయ్యాక ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను. ఇలా డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకోవాలండి. తర్వాత క్యారెట్ని ఇలా తురుముకోవాలి. ఇదిగోండి, పన్నీర్ ఇంత అయ్యింది మనకి. సో అదే ప్యాన్లో క్యారెట్ని వేసుకొని దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న దాన్ని అలా కలుపుతూ వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి, హైలో పడితే మాడిపోతుంది. అలాగే మనం పన్నీరు తయారు చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ని కూడా అందులో వేసేసుకోవాలండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. సో పన్నీర్తోనే కాదండి కలాకండ్, మనం బీట్రూట్తో కూడా చేసుకోవచ్చు. అది కూడా త్వరలో పెడతానండి మీకు. సో తర్వాత ఒక బెల్ల పౌడర్ వేసుకుంటున్నానండి. బెల్లం హెల్త్కి మంచిదండి, అందుకే నేను బెల్లమే వాడతాను. సో కొంచెం లైట్గా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకోండి. అలాగే యాలకుల పొడి కూడా వేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల బెల్లం అనేది కరిగి అందులో బాగా మిక్స్ అవుతుందండి. సో ఇదంతా ఈ బెల్లం కరిగి జిగురు వచ్చి ఈ క్యారెట్కి బాగా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఏంటి స్మాష్ చేస్తుంది అనుకుంటున్నారా? పన్నీర్ అండి. పన్నీర్ మనం స్మాష్ చేసుకున్నా కానీ ఇంకా ముక్కలుగా ఉంది. సో ఇలాగ మనం స్పూన్తో స్మాష్ చేసుకోవాలండి. ఇదిగోండి, మిల్క్ పౌడర్ ఉంది కదా, మిల్క్ పౌడర్ వాడుకోండి. ఇన్ కేస్ మిల్క్ పౌడర్ లేకపోయినా పర్వాలేదండి, ఇది ఆప్షనల్ అంతే. మిల్క్ పౌడర్ వేసుకుంటే టేస్ట్ కొంచెం బాగుంటుందండి. ఒక 2-3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దగ్గరికి వచ్చేంత వరకు, ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలండి. యాక్చువల్లీ కలాకండ్ మంచిదేనండి. స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల లావు కూడా అవుతారంటండి. ఇదిగోండి, కలాకండ్ స్వీట్ అయితే అయిపోయింది. ఒక ప్లేట్లోకి ఆయిల్ గీ రాసుకుని ఇలాగ కలాకండ్ అంతా వేసేసుకొని స్పూన్ తోటి మనం గట్టిగా స్మాష్ చేసుకున్నామండి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకున్నాం కదా, దాంతో డెకరేట్ చేసుకుంటున్నానండి. ఇలా 1 అవర్ తర్వాత చూసుకుంటే గట్టి పడుతుందండి. అప్పుడు మనం కోసుకుని ముక్కలు అయితే తినచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇందులో నేను షుగర్ వాడలేదండి, బెల్లం వాడాను. ఇన్ కేస్ మాకు బెల్లం వద్దు అనుకుంటే మీరు షుగర్ కూడా వాడుకోవచ్చండి. సో టేస్టీ క్యారెట్ కలాకండ్ స్వీట్ రెడీ అండి. చూసి ఒక్కసారి ట్రై చేయండి, ఎలా ఉందో. ట్రై చేసినట్టయితే ఒక్కసారి అయితే కామెంట్ చేయండి. సో హెల్తీ అండ్ టేస్టీ అండ్ క్యారెట్ కలాకండ్ రెడీ అండి. సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ నేను చేసిన ప్రతి వీడియో మీ వరకు చేరాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.